మనిషి జీవితంలో ఒక అద్భుతమైన విరుద్ధం ఉంటుంది. మనకు తెలియని వ్యక్తిని మన ఇంట్లోకి అనుమతించము. మన బ్యాంక్ పాస్వర్డ్ ఎవరికీ చెప్పము. మన డైరీ కూడా దాచుకుంటాము. కానీ ఒక డాక్టర్ ముందు మాత్రం మన ప్రాణాలనే అతని చేతుల్లో పెట్టేస్తాము. ఎందుకంటే మనం అనుకుంటాం, డాక్టర్ అంటే రక్షకుడు. కానీ ఒకరోజు అదే వ్యక్తి రక్షకుడు కాదు, నిశ్శబ్దంగా తీర్పు చెప్పే వ్యక్తైతే. ఇది కథ కాదు, ఇది ప్రపంచాన్ని షాక్కు గురిచేసిన నిజం. ఆ పేరు హ్యారాల్డ్ షిప్మన్. సాధారణ బాలుడు కాదు. 1946 ఇంగ్లండ్, నాటింగ్హామ్. బయటికి చూస్తే అతను సాధారణ బాలుడే, కానీ లోపల ఒక విచిత్రమైన లక్షణముండేది. అతనికి నియంత్రణ అంటే ఇష్టం. అతను ఆటలలో ఓడిపోవడం ఇష్టపడడు. అతను మాట్లాడేటప్పుడు కూడా ఇతరులను మధ్యలో ఆపేవాడు. అతని తల్లి అతని ప్రపంచం. ఆమె అనారోగ్యానికి గురయ్యాక అతను ఒక విషయం గమనించాడు. మార్ఫిన్ ఇంజెక్షన్ ముందు బాధ, ఇంజెక్షన్ తర్వాత ప్రశాంతం. లుక్ కేర్ఫుల్లీ. అతను సానుభూతి నేర్చుకోలేదు, అతను నియంత్రణ నేర్చుకున్నాడు. మరణాన్ని కాదు, మరణంపై అధికారం. మెడికల్ కాలేజీ మరియు వ్యక్తిత్వం. మెడికల్ కాలేజీలో అతను తెలివైన విద్యార్థి, కానీ అతనికి స్నేహితులు తక్కువ. అతను ఇతరుల కంటే తనను ఎక్కువగా భావించేవాడు. కొంతమంది సహవిద్యార్థులు తర్వాత చెప్పారు, అతను ఎప్పుడూ భావోద్వేగం చూపేవాడు కాదు. ఇది ఒక ముఖ్య సంకేతం. సీరియల్ కిల్లర్లలో చాలామందికి ఒక లక్షణముంటుంది: ఇమోషనల్ డిటాచ్మెంట్, భావోద్వేగ విభిన్నత. మొదటి హెచ్చరిక డ్రగ్ కేసు. డాక్టర్ అయిన తర్వాత కొంతకాలంలోనే అతను పెథిడిన్ మందు దొంగిలిస్తూ పట్టుబడ్డాడు. సాధారణంగా ఇది కెరియర్ ముగింపు, కానీ సిస్టమ్ అతన్ని కాపాడింది. రీహాబ్, హెచ్చరిక, తిరిగి ప్రాక్టీస్. నౌ హియర్స్ ద డేంజరస్ పార్ట్. అతను అర్థం చేసుకున్నాడు, డాక్టర్పై సమాజం ప్రశ్నలడగదు. ఇక్కడి నుంచి అతని ఆలోచన మారింది. హత్యల పద్ధతి ఎందుకు ఎవరూ గుర్తించలేదు. అతను ఎంచుకున్నవారు చాలా ప్రత్యేకమైనవారు. వృద్ధులు, ఒంటరిగా జీవించేవారు, ఇంట్లోనే చికిత్స పొందేవారు. ఎందుకు? ఎందుకంటే ఆస్పత్రి రికార్డులు ఉండవు, సాక్షులుండరు, సహజ మరణంలా కనిపిస్తుంది. అతని పద్ధతి చాలా చల్లగా ఉండేది. 1 ఇంటి విజిట్. 2 కుటుంబాన్ని బయటకు పంపడం. 3 భారీ డయామార్ఫిన్ ఇంజెక్షన్. 4 మరణం తర్వాత సీన్ సెట్ చేయడం. అతను కేవలం చంపలేదు, అతను మరణాన్ని నిర్మించాడు. అతని సంతకం, కూర్చోబెట్టిన శవాలు. ఇంకో విచిత్ర విషయం పోలీసులు తర్వాత గమనించారు. అతని పేషెంట్లు చాలామంది కూర్చున్న స్థితిలో కనబడ్డారు. ఇది ప్రమాదం కాదు, ఇది ఒక మానసిక అవసరం. అతను శాంతి దృశ్యం సృష్టించాలనుకున్నాడు. ఎందుకు సంవత్సరాలు పాటు పట్టుబడలేదు? ఇక్కడే అసలు భయముంది. పోలీసులు కాదు, పేషెంట్లు కాదు, కుటుంబాలు కాదు, ఎవ్వరూ అనుమానం పెట్టలేదు. ఎందుకంటే డాక్టర్ అబద్ధం చెబుతాడని మనసు ఒప్పుకోదు. మరణాల సంఖ్య పెరుగుతూనే ఉంది, కానీ ప్రతి కేసు విరిగా కనిపించింది. క్యాథ్లీన్ గ్రండీ. అతని పెద్ద తప్పు. ఆమె వృద్ధురాలు, కానీ ఆరోగ్యంగా. అకస్మాత్తుగా మరణం. తర్వాత విల్ బయటపడింది. ఆస్తి మొత్తం డాక్టర్ పేరుమీద. ఇది షిప్మెంట్ చేసిన అతిపెద్ద తప్పు. అతను మొదటిసారి డబ్బు కోసం ప్రయత్నించాడు. అక్కడి నుంచి దర్యాప్తు మొదలైంది. పోస్ట్ మార్టం. డయామార్ఫిన్ ఓవర్డోస్. ఇప్పుడు పోలీసులు వెనక్కి తిరిగి చూడడం ప్రారంభించారు. నిజం బయటపడిన రోజు క్లినిక్ కంప్యూటర్ రికార్డులు చెక్ చేశారు. మరణ సమయాలు మార్పు, నోట్స్ ఎడిట్, తేదీలు మార్చడం. తర్వాత శవాలు తవ్వడం. మళ్లీ అదే ఫలితం: మార్ఫిన్, మార్ఫిన్, మార్ఫిన్. లుక్, ఇది ఒక హత్య కాదు, ఇది ఒక నమూనా. ఒక మనిషి చేసిన నిశ్శబ్ద మారణహోమం. అసలు సంఖ్య కోర్టులో నిరూపితం 15. అధికారిక విచారణ 218. అంచనా 250+. అంటే సంవత్సరాలు పాటు ప్రతి కొన్ని రోజులకి ఒక హత్య. ఇది యుద్ధం కాదు, ప్రమాదం కాదు, ఒక వ్యక్తి చేసిన నిశ్శబ్ద మారణహోమం. జైలు మరియు చివరి నిర్ణయం. జైల్లో అతను సాధారణంగా ప్రవర్తించాడు. పశ్చాత్తాపం లేదు, వివరణ లేదు. 2004లో ఉరివేసుకున్నాడు. ఎందుకు? మనోవిజ్ఞాన నిపుణుల ప్రకారం అతనికి చంపడం ముఖ్యం కాదు,
నియంత్రణ ముఖ్యం. జైల్లో అతను నియంత్రణ కోల్పోయాడు. ప్రపంచంపై ప్రభావం. షిప్మెన్ తర్వాత బ్రిటన్లో మెడికల్ సిస్టమ్ మారింది. డెత్ సర్టిఫికేట్లు కఠినంతరం. డాక్టర్ మానిటరింగ్ ప్రారంభం. డ్రగ్ రికార్డులు డిజిటల్ ట్రాకింగ్. ఒక వ్యక్తి కారణంగా మొత్తం ఆరోగ్య వ్యవస్థ మారింది. చివరి ఆలోచన. షిప్మెన్ మనకు ఒక భయంకరమైన నిజం నేర్పాడు. అత్యంత ప్రమాదకరమైన ఆయుధం కత్తి కాదు, తుపాకీ కాదు, నమ్మకం. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. వీడియోకు లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి.